మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 8వ తేదీన అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఏప్రిల్ 8న పాల్గొన అమావాస్య రాబోతుంది. ఈ పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీనినే సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. సోమావతి అమావాస్య అనేది అత్యంత పుణ్యప్రదమైన రోజని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదీ కాక ఈ రోజే రాహుగ్రస్త సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ గ్రహణం 380 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ గ్రహణం మొత్తం 5:30 గంటల సమయం ఉంటుంది. భారతదేశ కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం 8వ తేదీ రాత్రి 9 గంటల 21 నిమిషాలకు ప్రారంభమై 9వ తేదీ ఉదయం 2 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. అంటే రాత్రి సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు. కనుక గ్రహణం గురించి ఎవరూ భయపడవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం కూడా లేదు. ఈ సూర్యగ్రహణం గురించి అస్సలు పట్టించుకోవద్దు, వదిలివేయండి. అమావాస్యగా పరిగణలోనికి తీసుకుంటే సరిపోతుంది. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ రోజున ఒక్కపూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెప్తుంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టి ఈ రోజును కొత్త అమావాస్య అంటారు. ఈరోజు గ్రామ ప్రజలు జాతర ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. మసూచి అమ్మవారు లాంటి వ్యాధులు ఊరికి చేరకుండా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని గ్రామదేవతలను వేడుకోవటం జాతర ప్రధాన ఉద్దేశం. చతుర్దశి రోజున జాగారంతో జాతర ప్రారంభమవుతుంది. గల నృత్యాలు, పులి వేషాలు, మేళ తాళాలతో వైభవంగా జాతరలు చేస్తారు. కొత్త అమావాస్య పండుగ సందర్భంగా తెలుగువారు గ్రామదేవతను దర్శించుకుంటూ ఉంటారు. తమ మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు. అమ్మవారికి పిండి వంటకాలతో నైవేద్యాలు సమర్పించుతారు. స్త్రీలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు మొదలగునవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చెల్లించుట జరుగుతుంది. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అంటారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. రోజు అక్కడికి భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానమాచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీతి. గంగానదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదుల్లో, కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు. అదే కూడా చేయలేని వారు గంగా జలాన్ని ఇంట్లో స్నానపు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. అయితే గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు గ్లాస్ పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు, దోషాలు, దరిద్రాలు పోతాయి. కాస్తో కూస్తో గ్రహణం ఎఫెక్ట్ పడినా అది కూడా పోతుంది. కష్టాలు, సమస్యలన్నిటి నుండి సులభంగా బయటపడతారు. పసుపు నీళ్లతో ఈ పరిహారం చేసుకుంటే చక్కటి యోగాలు, ధనలాభాలు కలుగుతాయి. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మరి ఇంతకు ఈరోజు పసుపు నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. అంతేకాదు, భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు. ఏ శుభకార్యానికైనా, పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే. పసుపును సంస్కృతంలో హరిద్ర అని కూడా అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో వినియోగిస్తూ ఉంటారు. సుమంగులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు. పసుపు సౌందర్యానికి, సౌభాగ్యానికి కూడా చిహ్నం.
ఈ కారణం చేతనే సుమంగులు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరించుకుంటూ ఉంటారు. దేవీ ఆలయాల్లో నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. పసుపుకే కాదు, పసుపు నీళ్లకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. పసుపును నీళ్ళల్లో కలిపితే పసుపు నీళ్లు రెడీ అయిపోతాయి. పసుపు నీళ్లకు దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని, చెడును తొలగించే శక్తి ఉంది. అందుకే చాలామంది పూజలు, వ్రతాలు చేసే ముందు ఇంట్లోని దోషాలు, చెడంతా పోవాలని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుతారు. ముఖ్యంగా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు రాత్రి పసుపు నీళ్లతో ఒక పరిహారం చేస్తే కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు రాత్రి ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని దానిలో ఒక స్పూన్ పసుపు వేయండి. పసుపు నీటిలో కరిగేలాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ పసుపు నీటి గ్లాసుని మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మీకు ఈ సమస్యలు ఉన్నాయో, మీరు దేనివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనస్ఫూర్తిగా చెప్పుకోండి. తర్వాత ఈ గ్లాసును మీ తలపై భాగంలో పెట్టి పడుకోండి. ఇలా పసుపు నీటిని తల దగ్గర పెట్టి పడుకోవటం వలన ఆ పసుపు నీళ్లు మీ శరీరంలో ఉన్న బాధలను, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. మళ్ళీ మరుసటి రోజు నిద్రలేచిన తర్వాత ఈ పసుపు నీళ్లను జాగ్రత్తగా తీసి కింద వలకకుండా తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి, లేదా డ్రైనేజీలో పోసేయండి. ఇలా చేయటం వలన చెడంతా కూడా పోతుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. గ్రహణ దోషాలు పోతాయి, చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. గ్రహణం కోసం ఏ పరిహారాలు చేయనవసరం లేదు. ఈ ఒక్క పరిహారం చేస్తే గ్రహణం వలన ఏర్పడిన దోషాలన్నీ కూడా పోతాయి. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేసి దోషాలను, కష్టాలను, నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించుకొని ధన ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా జీవించండి. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. ఈ రోజున పుణ్యనదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు. దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు కూడా పోతాయి. మిగతా దేవుళ్ల కన్నా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు కాబట్టే శివుడిని భోలా శంకరుడు అని అంటారు. బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు. ఆ మహాదేవుణ్ణి ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక సోమవారము మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించుకోవాలి. ఇలా అభిషేకించిన తర్వాత శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకము. ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్టమైన ఫలితం దక్కుతుంది. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజును గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది. సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసము. రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుతీరి ఉంటారు. కనుక ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి. సోమావతి అమావాస్య రోజు గోవు కనిపిస్తే గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే ఇంట్లోని దరిద్రం మొత్తం పోయి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు. సోమావతి అమావాస్య మహాశివరాత్రి పర్వదినం కంటే గొప్పది. అంతేకాదు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఈరోజు శివలింగంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించే ముక్కోటి దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు ఈరోజు శివలింగంలో ఉంటాయి. ఇలా సోమవారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు ఆ రోజును వృధా చేయకుండా శివ ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి.
కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ గణాల్లో కలిసిపోయాయి. కాబట్టి ఇలాంటి ఎంతో శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసిన మాత్రానే ఆ మహాశివుడు ఆ 2 కాకులకు ప్రథమ గణాధిపత్యాన్ని ఇచ్చినట్లు కాశీఖండం చెప్తుంది. ఈరోజు ఎవరైనా సరే వీలు కల్పించుకుని గుడిలో లేదా ఇంట్లో ఈశ్వర ఆరాధన చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. సోమావతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివ ఆరాధన ఇంట్లో కానీ శివాలయంలో కానీ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈరోజు రాహుకాల సమయంలో బిల్వ పత్రాలను మహాశివుడికి సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. శివ పురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పదనం గురించి వివరించారు. ఒక అర్చకుడు సోమావతి అమావాస్య రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం నుండి పానమట్టంపై పడింది. అది తెలియగానే కంగారుగా పానమట్టం చుట్టూ తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణ చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజు అవుతావని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీపట్నానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ శివలింగం చుట్టూ ఒక్కసారి తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉంది. ఈరోజు దీపస్తంభ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక ఈ సోమావతి అమావాస్య రోజు ఆడవారు రావి చెట్టు వద్దకు వెళ్ళి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 108 లేదా 21 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజు ఏ సమయంలో అయినా సరే గోవు కనిపిస్తే గోవుకు నమస్కారం చేసుకుని పచ్చగడ్డిని లేదా పచ్చటి పళ్ళను తినిపించండి. ఇలా సోమావతి అమావాస్య రోజు ఎవరైతే గోవుకు పచ్చటి పదార్థాలు తినిపిస్తారో వారికి 33 కోట్ల దేవతల అనుగ్రహం వెంటనే కలుగుతుంది. సాక్షాత్తు ఆ దేవతలే మిమ్మల్ని చూసి ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు కలిగేలాగా దీవిస్తూ ఉంటారు. కనుక సోమావతి అమావాస్య రోజు కుదిరిన వారు గోపూజ చేసి ఈ ఆహారాన్ని తినిపించండి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. 3 కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.